హైదరాబాద్లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ ఆమ్జన్ సంస్థ ముందుకు వచ్చింది. హైటెక్ సిటీలోని 6 అంతస్తుల్లో ఆమ్జన్ ఏర్పాటు చేసే కొత్త సెంటర్లో సుమారు 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమ్జన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమ్జన్ అంగీకారం తెలిపింది. అనంతరం అడోబ్ సీఈఓ శాంతను నారాయణను కలిసిన రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుపై వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని కోరగా శాంతను అంగీకరించారు. అంతకుముందు యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్కుకు వెళ్లిన రేవంత్ బృందం ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులను రేవంత్ వారికి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణకు, హైదరాబాద్కు ఉపయోగపడే దిశలో చర్చలు జరిగినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.